మొట్టమొదట రసాయన వ్యవసాయం చేసేవాళ్ళం. కానీ దానిలో మాకు ఎక్కువ ఖర్చులు, అందువల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా గురయ్యాము. వాతావరణంలోని మార్పుల కారణంగా సకాలంలో వర్షాలు పడేవి కాదు. భూమిలో తేమ శాతం లేకపోవటం వల్ల మా పంట పూత కాయ దశలో పూర్తిగా ఎండిపోయి మాకు చాలా నష్టం ఏర్పడింది. ఇది మా ప్రకృతి వ్యవసాయం. మా ఐసీఆర్పి బాలు ఉన్నారు, శివ సార్ ఉన్నారు, మనకి బాలు సార్ ఉన్నారు, మాకు బాగా తోడ్పాటునిస్తున్నారు. వాళ్ళు చెప్పిన ద్వారా అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్, మాకు చాలా లాభదాయకం. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి సారవంతంగా మారింది, బెట్టను తట్టుకోగలుగుతుంది. తడి తక్కువైనా కూడా బాగా తాజాగా ఉన్నాయి, దిగుబడి బాగా వస్తుంది. ఇంతకుముందు అయితే అన్ని కెమికల్స్ మందులు కొట్టేవాళ్ళం పురుగులకి. ఇది చేయడం వల్ల మాకు అసలు ఆ కెమికల్స్ అనేది లేదు, ఆ మందులు అనేది వాడకుండా ఇవి మాత్రమే చేసుకుంటున్నాం కాబట్టి మా ఖర్చు అయితే పూర్తిగా తగ్గింది. కెమికల్ వ్యవసాయం అయితే మామూలుగా వేసినప్పుడు ఫుల్గా లేచిపోయేదండి, ఏ పంట అయినని లేచిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మామూలుగా ఉండేది, మళ్ళీ వేసిపోరండి. అది మామూలుగా కెమికల్ వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయంలోనేమో మామూలుగా మనం జీవామృతం పారిజాతం అని చేస్తామండి, దాని మీద ఇప్పుడు ఒకలాగానే ఉండేదండి. కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు పొద్దున్నే కొడితే సాయంత్రానికి గొడుగులిపోయాయండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేసినవి 4 రోజులు నిల్వ ఉంటున్నాయండి. ఈ జీడి పంటలో మాకు ఒక్కొక్క సంవత్సరం కాపు వచ్చేది రాకపోయేది, ఒక 20,000, 30,000, 10,000 మాత్రమే వచ్చేది. ఈ అరటిలో ఒక 60,000-70,000 ఇప్పటికి తీసాము. ఇంకా పంట మొత్తం బోల్డ్ ఉంది ఇక్కడ. అప్పుడు ఒకే పంట కాబట్టి మాకు రోజువారీ డబ్బులు ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడు ఇన్ని రకాల పంటలు వేసినందున రోజుకి దగ్గర 2 పూటలు కూరగాయలు అమ్మితే ఆదాయము 500 ఇలాగా వస్తుంది. మా ఊరిలో వాళ్ళకి ఎందుకు మేము ఆరోగ్యంగా ఉండాలి, మా ఊరు వాళ్ళ ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఇది చేసిన నుండి 4గురికి ఆరోగ్యం ఇస్తున్నాం. మా పొలంలో ఆనపకాయ, పచ్చిమిరకాయ, తోటకూర, గోంగూర, కొత్తిమీర ఇవన్నీ పండుతాయండి. రోజుకో రకం కూరగాయలు వండుకు తింటాం. ప్రకృతి వ్యవసాయం చేసి కూరగాయలు తింటున్నాం వల్లగానే మా భార్య, మా పిల్లలు, మా మనవరాళ్ళు, మేము అందరూ ఆరోగ్యంగా ఉంటున్నామండి. నేను నేర్చుకున్న ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని నా తోటి మహిళా రైతులకి SHG మీటింగ్ ద్వారా తెలియజేశాను. నా పొలం దగ్గరికి తీసుకువచ్చి వాళ్ళకి చూపించి మోటివేట్ చేసి ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. మూడు 365 రోజులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ పలు రకాల పంటలతో భూమిని కప్పి ఉంచడం ద్వారా భూతాపాన్ని తగ్గిస్తుంది, జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. దీని ద్వారా పర్యావరణానికి మేలు కలుగుతుంది,
రైతులకు మంచి దిగుబడి వస్తుంది.